వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ఆనందయ్య మందు తయారీ విధానాన్ని పరిశీలించిన చెవిరెడ్డి. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ద్వారా మందు తయారీ నిర్ణయం. నగరి మార్క్ సెంటర్ కు రోజా చారిటబుల్ ట్రస్ట్ సాయం. వైద్య పరికరాలు, యంత్రాలు అందజేత. బాపట్ల ఉపసభాపతి పునరఘుపతి ప్రెస్ మీట్. కరోనా కట్టడికి సీఎం ప్రత్యేక చర్యలు. రాయచోటి ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేత. కరోనా పీడితులు మందు శ్రీకాంత్ రెడ్డి. గుంటూరు జిల్లా దాచపల్లిలో వాహన తనిఖీలు. 50 కేసుల మద్యం స్వాధీనం. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న కేంద్రాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ఈ గ్రామంలో ఉన్న ఆనందయ్య అనే ఒక సామాన్యమైన వ్యక్తి ఆయుర్వేదం ఔషధాలతో మందులు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆనందయ్య అభినందించారు. చిత్తూరు జిల్లా నుండి ఆయుర్వేద నిపుణులతో కలిసి మందు తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వ అనుమతి ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ద్వారా ఈ ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసి ప్రపంచానికి అందజేస్తామని తెలియజేశారు. ICMR అధ్యయనం నివేదిక వచ్చేలోపు టీటీడీపీ ఆయుర్వేద నిపుణులు కూడా కరోనా మందు పనితీరు అధ్యయనం చేస్తారని వివరించారు. ఆయుర్వేద ఫార్మా తిరుపతిలో ఉంది కదా, చంద్రగిరిలో. దేని ఎంత కలపాలి ఐడియా ఉందా సార్? అది మనకు డోస్ ఫిక్సేషన్ ఉంది సార్. మనకు ఇది జనరల్ గా సార్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక పర్సన్ కి ఒక పువ్వు వచ్చేటట్లు సార్. మామిడి చిగురు ఏం చేస్తారు? ఆకులు సార్, ఆకులు కలెక్ట్ చేసి వస్తున్నటువంటి ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి అనేక విద్యల్లో వైద్యాల్లో ఆయుర్వేదం ఒకటి. ఈ ఆయుర్వేదం ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా అనేక జబ్బులు నయం చేస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో మనకు ప్రూవ్ అవుతూ వచ్చింది. అందులో ఈరోజు ఆనందయ్య గారు తయారు చేసినటువంటి ఈ వైద్యం, ఈ మెడిసిన్ చాలామందికి బాగా పనిచేస్తుంది అనేటువంటి ఒక బలమైనటువంటి వార్త ప్రజల్లోకి వచ్చిన తర్వాత మా తిరుమల తిరుపతి సైంటిస్టులు ఉన్నారు, మంచి మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఒకసారి పరిశోధన చేద్దాం, వాస్తవాలు సేకరిద్దాం, ఆ వస్తువులు సేకరిద్దాం, దీన్ని ఎందుకు మనం ఆలోచించకూడదనే ఒక ఆలోచనతో మా ప్రొఫెసర్స్, మా సైంటిస్టులు, మా సైంటిఫిక్ అడ్వైజర్స్ కూడా తీసుకొని నేను తిరుపతి నుంచి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఎలా తయారు చేస్తారు, ఏమేమి వస్తువులు వాడతారు, దాన్ని ప్రిజర్వేట్ చేస్తారు, దాన్ని ఎంత మోతాదులో వాడతారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ICMRకి వెళ్ళింది కనుక ఒకవేళ వాళ్ళ పరిశోధన కానీ ఇది కరెక్ట్ ఉంటుంది 100% అనుకుంటున్నాం. ఇంకా పర్ఫెక్ట్గా అధికారికంగా కానీ ప్రకటన వెలువడితే ఈ వైద్యాన్ని ఆంధ్రప్రదేశ్కు, భారతదేశానికి, ప్రపంచానికి అందించడానికి మా తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉంది. ప్రపంచానికి అందించే శక్తి, ఆ రకమైనటువంటి వస్తువులు మాకు బలమైనటువంటి మా శేషాచలం కొండల్లో కావాల్సినంత ఉంది. కాబట్టి మా దగ్గర రా మెటీరియల్ కావాల్సినంత ఉంది. కాబట్టి మేము అందించగలిగే శక్తి మా టీటీడీకి ఉంది. కావాల్సిందల్లా మాకు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ పరిశోధన పూర్తయి అది కానీ యాక్సెప్టెన్స్ చేస్తే ప్రపంచానికి మేము ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ గారి నేతృత్వంలో దేశానికి, ప్రపంచానికి ఇది అందించగలమని తెలియజేసుకుంటున్నాం. దీన్ని ఏదేమైనా కూడా అదే ఇక్కడ నిన్న టెంట్లో వేసుకున్నాం. నగరి మార్క్ సెంటర్ కు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య పరికరాలు అందజేశారు. ఆమె సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి వైద్య పరికరాలు మార్క్ సెంటర్ వైద్యులు మునిసిద్దయ్య, ఆశా, భువనేశ్వరులకు అందజేశారు. రోగులకు అవసరమైన మందులు, నెబులైజేషన్ యంత్రాలు, పల్స్ ఆక్సిమీటర్లు, సేఫ్టీ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లు, కాటన్ రోల్స్ తదితర వైద్య పరికరాలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ PG నీలమేఘం, వైఎస్
సిబి నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ చంద్రారెడ్డి, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. Angletina, apa nih? Jangan. Angletina, oke. Ready, barang. కరోనా సంక్షేమంలోనూ సీఎం జగన్ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి 2,27 కోట్ల వరకు బడ్జెట్ను కేటాయించారని బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కొన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవరత్నాలలోని అన్ని పథకాలు అమలు చేస్తూ మహిళలకు, విద్యార్థులకు, రైతులకు భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. అలాగే కార్పొరేషన్ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి పథకాలు అందేలా బడ్జెట్ కేటాయింపులను చేశారని అన్నారు. ఈ సంక్షేమ పథకాలను ఖచ్చితమైన ప్రక్రియ ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు సకాలంలో అందిస్తుందని తెలిపారు. కరోనా కట్టడికి సీఎం ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని తెలిపారు. దాదాపు గత బడ్జెట్ కన్నా దాదాపు 32% కేటాయింపులు అది కనపడతాం. మరి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఇందాక చెప్పినట్టుగా 8% పెంచి అది 5,478 కోట్లు కానీ, కాపు సంక్షేమం కోసం దాదాపు 7% పెంచి ఇది 3,306 కోట్లు కానీ, బ్రాహ్మణ సంక్షేమం కోసం దాదాపుగా 189% గతంలో కన్నా ఈసారి 359 కోట్ల రూపాయలని ప్రత్యేకంగా మరి పెట్టడం కానీ, ఎస్సీ ఎస్టీ సప్లైన్లో 22% కేటాయింపులు అధికంగా ఈసారి 17,403 కోట్ల రూపాయలు చేర్చడం కానీ, ఎస్టీ సప్లైన్లో 6,131 కోట్లు, మైనార్టీ యాక్షన్ ప్లాన్ కింద 3,840 కోట్లు, పిల్లలు చిన్నారుల కోసం ప్రత్యేకంగా వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని 16,748 కోట్లు, మహిళా అభివృద్ధి గురించి 47,283 కోట్ల రూపాయలు రేపు మనం ఖర్చు చేయబడుతూ ఉన్నాం. వ్యవసాయ పథకాలకి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపుగా 11,210 కోట్ల రూపాయలు ఈరోజు వ్యవసాయం మీద పెట్టడం అనేది ఈసారి ప్రత్యేకంగా మనం గమనించాల్సినటువంటి అంశం. గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఈరోజు ఈ రాష్ట్రం విడిపోకముందు సుమారుగా 66-67% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి స్థితి ఉంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ పరిస్థితి దాదాపు 72-73% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఈరోజు మరి దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. న్యాయం జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే విద్య, వైద్యం అలాగే ఏ రాష్ట్రంలో లేనంత ప్రాధాన్యత మన రాష్ట్రంలో ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతంలో ఎన్నడూ ఎప్పుడు మనం చూడని విధంగా పాఠశాలల మరి రూపురేఖల్ని పూర్తిగా మరి తీర్చిదిద్దుతూ గవర్నమెంట్ స్కూల్స్ మీద, వ్యవస్థ మీద నమ్మకం పెంచే విధంగా మరి అనేక కార్యక్రమాలు ఈరోజు చేపడుతూ, అది మనబడి నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, లేకపోతే జగనన్న విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇవన్నీ కూడా సమూలంగా విద్యకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్. అంతేకాదు ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్లో గతంలో సంవత్సరాలు ఎదురు చూడాల్సినటువంటి స్థితి నుంచి పూర్తిగా ఏదైతే ఒక ఫీజు రీంబర్స్మెంట్ కింద ఒక పిల్లాడికి కావాల్సినటువంటి ఉన్నత విద్య కోసం చదువుకి కావాల్సిన డబ్బుని సకాలంలో ముందుగానే క్వార్టర్లీ వాళ్ళకి పేమెంట్ చేసేటువంటి విధానం, వాళ్ళకి ఇచ్చినటువంటి ఉన్నటువంటి బకాయిలు, గత ప్రభుత్వాలు వదిలిపెట్టి వెళ్ళినటువంటి బకాయిలు కూడా మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక
కోవిడ్ బాధితులకు వైద్య సేవలను అందించడంలో జగన్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన రాయచోటి ఏరియా ఆసుపత్రికి ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో మరో 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వైద్యాధికారులు అందజేశారు. రాయచోటి కోవిడ్ కేర్ సెంటర్లో 22 ఆక్సిజనేటర్లను అందుబాటులో ఉన్నాయని, ఇందులో 15 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో అందించినట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. సోలార్ ప్లాంట్ వారు 12 లక్షల రూపాయల విరాళాన్ని కలెక్టర్కు అందజేసినట్టు వివరించారు. కోవిడ్ బారిన పడిన వారు మనోధైర్యంతో ఉండాలని, ఆందోళన చెందవద్దని సూచించారు. పంపించారు. ఈ 10 కూడా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈ 10 ఆ 16 వీటికి బెడ్రూమ్లో సిద్ధం చేసి పూర్తిగా వీళ్ళకి ఎంతమంది వచ్చి ఈ సరిపోయే మంది వచ్చినా మేమందరికీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే రకంగా ఏపీఎండిసి ద్వారా ప్లాంట్ నిర్మాణం కోసం టెండర్ కూడా అయిపోయింది. రేపు మంగళవారం లాస్ట్ డేట్ ఉంది. ఆ ప్లాంట్ స్థలం కూడా ఫైనలైజ్ చేస్తాం. అది కాకుండా సోలార్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సార్ విపత్కర పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ మాకు కొద్ది హాస్పిటల్లో కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది అని అంటే వెంటనే నా ఒక్క మాట పైన ఆయన 12 లక్షలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి వార్డ్స్ అన్నింటిలో కూడా ఆక్సిజన్ పైప్ లైన్స్ ఇప్పుడే కనెక్షన్ ఇచ్చేయమంటున్నాను. దానికి అంతా ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు డాక్టర్ గారితో కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ పనులు తొందరగా అయిపోయేటట్టు చేస్తాం. భవిష్యత్తులో 1 సంవత్సరంలో మనకు 100 బెడ్ హాస్పిటల్ రెడీ అవుతుంది కాబట్టి అక్కడ 30 బెడ్లతో ఐసీయూ వార్డు, 2-3 వెంటిలేటర్స్ కూడా పెట్టించి పూర్తి ఆధునికమైనటువంటి హాస్పిటల్ ఇక్కడ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం, చేసి తీరుతాం కూడా. అదే రకంగా విపత్కర పరిస్థితులలో ఎంతోమంది రాత్రింబౌళ్ళు ఫోన్లు చేస్తున్నారు ఆక్సిజన్ కోసం. ఎంతోమందిని కాపాడగలుగుతున్నాం, కానీ కొంతమంది ప్రాణాలు కాపాడలేకపోతున్నాం. చాలా బాధ అనిపిస్తోంది. ఆ మనిషి మాట్లాడిన 1 గంటలో ఏదైనా విశ్వాసం విడిచినట్టు తెలిసిన వెంటనే మనసు తట్టుకోలేకపోయినట్టు బాధ కలుగుతూ ఉంది. సో నేను ఒకటే కోరుతున్నాను, మీకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయి అన్నటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు భయాందోళనకు గురి కావద్దు. మనోధైర్యాన్ని నింపుకోండి. మనోధైర్యమే 80% మీకు రక్షణ. కోలుకున్న వాళ్ళంతా కూడా ధైర్యంగా ఉన్న వాళ్ళు, మాకేం కాదు అన్నటువంటి ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా భగవంతుడు కాపాడుతున్నాడు. వాళ్ళకు కూడా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా దాచపల్లి మండలం తంగెడ అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. తెలంగాణ నుండి గుంటూరు జిల్లా దాచపల్లికి మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తంగెడలో తనిఖీలు నిర్వహించారు. దీంతో విషయం గమనించిన మద్యం మాఫియా ధరలు వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. వాహనంలో వెతకగా మొత్తం 50 కేసుల మద్యం సీసాలు పట్టుబడ్డాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అహోబిలంలో నరసింహ సేవా వాహిని సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ రవికాంత్ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి పైగా ఆహారం అందించారు. అదేవిధంగా అటవీ ప్రాంతంలో వానరాలకు, ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల్లో గోవులకు పండ్లు, గ్రాసం అందజేశారు. తెలుగు రాష్ట్రంలో 2020 ఏప్రిల్ లాక్డౌన్ నుండి ఇప్పటి వరకు నరసింహ సేవా వాహిని ద్వారా సుమారు 2 లక్షలపై చిలుకు మందికి అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి తమ వంతుగా కీలారి శేషగిరిరావు కుమారుడు వెంకట వరుణ్ కుమార్ జన్మదిన సందర్భంగా 10,000 రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు. ఈ కరోనా కష్టకాలంలో సేవకు మరింత మంది ముందుకు రావాలని ఈ నరసింహస్వామి సేవా వాహిని తరపున పిలుపునిచ్చారు.
గుంటూరు నగరంలో లాక్డౌన్ అమలు తీరును అర్బన్ ఎస్పీ పరిశీలించారు. లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని, సడలింపు సమయంలో కూడా అనవసరంగా బయటకు రావద్దని ఆయన ఈ సందర్భంగా సూచించారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. అకారణంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా కట్టడికి ప్రజలు ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఖచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాలని కడప జిల్లా సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యురాలు విజయలక్ష్మి తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా సోకిన తర్వాత బయట విచ్చలవిడిగా తిరిగితే మరింత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. కాబట్టి కరోనా సోకిన వారు, లక్షణాలు ఉన్నవారు ఐసోలేషన్లో ఉండాలని సూచించారు. అదేవిధంగా వైద్య పరీక్షలకు వచ్చిన వారు కూడా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. నేను డాక్టర్ విజయలక్ష్మి, సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్, సిఏ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్. కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా అన్ని ఫ్యామిలీస్ని చాలా అతలాకుతలం చేస్తుందండి. దీనికి నియంత్రణగా మన భారతదేశంలో ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ దిశగా అడుగులేశాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని నియంత్రించడానికి ఒకే ఒక స్టెప్ స్వీయ నిర్బంధనం ప్లస్ లాక్డౌన్ అండ్ కర్ఫ్యూ విధించడం అనే ఐడియాతో లాక్డౌన్ కఠినంగా ఉండాలని 18 గంటలు లాక్డౌన్ విధించిందండి. సో అందరు ప్రజలు దీన్ని గమనించాలి. కేవలం అవసరం అయితేనే బయటికి రావాలి. కరోనా విజృంభణ భయంకరంగా ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ వచ్చినట్టే ఉంది కరోనా. సో ఇది గమనించి ప్రజలు తమ ఫ్యామిలీస్ని ప్లస్ పక్కన వాళ్ళని సేవ్ చేయాలంటే ఒకే ఒక మార్గము స్వీయ నిర్బంధనం. కరోనా వ్యాపించిన వాళ్ళు ఎవరు భయపడాల్సిన, చింతించాల్సిన అవసరం లేదండి. కరోనా లక్షణాలు ఏవి ఉంటాయంటే జ్వరము, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, నీరసం, కొన్నిసార్లు కొందరికి విరోచనాలు లాగా కనిపిస్తాయండి. సో ఇటువంటి సింటమ్స్ ఎవరున్నా కానీ వెంటనే మన ఆసుపత్రి సిద్ధవటం గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేస్తున్నాము. సో పరీక్షలు నిర్వహిస్తున్నాం కాబట్టి పొద్దునే వచ్చి టెస్టులు చేయించుకోండి. ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి. ఎవరైతే పాజిటివ్ వస్తున్నారో వాళ్ళు భయపడనక్కర్లేదు. సో సింటమ్స్ ప్రకారం ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర సలహా తీసుకొని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంతవరకు ఇంట్లో మనము ట్రీట్మెంట్ చేసుకోగలమో అంతవరకు ఇంట్లో చేసుకొని అవసరమైన వాళ్ళు మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందరికీ ఏమీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. సో ఎవరైతే పాజిటివ్ వచ్చారో వాళ్ళందరూ ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. హోమ్ ఐసోలేషన్ ఉంటేనే అది నియంత్రించగలము. ఇప్పుడు కరోనా నియంత్రణలో మీ బాధ్యత చాలా ఉంది. సో ఎవరైతే కరోనా సింటమ్స్ తో బాధపడుతున్నారో వాళ్ళు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ 20వ వార్డులో ప్రజలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం పట్ల పెద్దకమ్మవారిపల్లి గ్రామంలో వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గతంలో ఎవరు తీసుకోలేని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి జగన్ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ గుర్తుకుంటూ నలభై సంవత్సరాలు 20 సంవత్సరాలు కమ్మ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కమ్మ వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన కమ్మ కులస్తులకు విద్యార్థులకైతేనేమి కమ్మ కార్పొరేషన్ ఎంతో ఉపయోగపడే విధంగా ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పుట్టపర్తి మున్సిపాలిటీ 20వ వార్డులో గౌరవ దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా మనం గతంలో చూసాము. ఒక 3 నెలల కిందట భారతదేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అందులో భాగంగానే ఆ రోజు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమ్మ కార్పొరేషన్ వెనుకబడిన కమ్మ కులస్తులకి కమ్మ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా అడవి బ్రాహ్మణపల్లిలోని యోగి వేమన రిజర్వాయర్ సమీపంలో అటవీ ప్రాంతంలో ఈ నెల 15న జరిగిన 2 హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన డీఎస్పీ భవ్యకిషోర్ మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు. 9 వ్యక్తులు పాత కక్షల కారణంగా హత్య చేసినట్టు వెల్లడించారు. ఈ కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ముదిగుబ్బ సిఐ ఎస్ఐ విజయ్ కుమార్ను డీఎస్పీ అభినందించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఈ మంత్ మనకి May 17th ఏదైతే ఏబిపల్లి తాండా దగ్గర యోగి వేమన రిజర్వాయర్కి వెళ్ళే దారిలో ఒక డబుల్ మర్డర్ జరిగిందో ఆ మర్డర్ కి సంబంధించిన 9 మందిని అక్యూజ్డ్ని ఈరోజు అరెస్ట్ చేసి పట్టుకోవడం జరిగిందండి. సిఐ ఇస్మాయిల్ గారు అండ్ ఎస్ఐ ముదిగుబ్బ ఇద్దరు కలిసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేశారు. సో ఈ దీంట్లో వచ్చి 2 చనిపోయారు. ఒకరు కుమ్మితి శివ అని 26 years అండ్ తేలూరు గంగరాజు అని ఆయన కేశవకి మేనమామ అవుతారు. సో వీళ్ళిద్దరూ చంపబడ్డారు. సో వీళ్ళందరికీ ఒక 9 members కలిసి కాన్స్పిరసీ చేసి వాళ్ళందరూ ఒక కుట్ర ప్రకారము వాళ్ళందరినీ చంపడం జరిగింది. వీటన్నిటికీ కారణం వచ్చి అండ్ దీంట్లో సాకే శేఖర్ అనే వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైతే మనం శివయ్య, రామచంద్ర, చిన్న శివయ్య, శంకర్, కేశప్ప, చంద్ర అండ్ కుమ్మితి కేశప్ప అండ్ కుమ్మితి కాటమయ్య వీళ్ళందరూ కూడా పెదనాన్న చిన్నాన్న పిల్లలే. అండ్ వీళ్ళకు ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వీళ్ళకుండా చిన్న చిన్న గొడవలు కాస్త వీళ్ళని చంపే వరకు దారితీసింది. సో మెయిన్గా దీంట్లో అక్యూజ్డ్ A3 చిన్న శివ అనే వాళ్ళ వైఫ్కి అదే ఊరికి సంబంధించిన దాంపెంట్ల సూర్యనారాయణ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అన్న ఉద్దేశంలో వీళ్ళు ఫస్ట్ నుంచి ఆ సూర్యనారాయణని చంపాలి అన్న ఇదితో ఒక ప్లాన్ చేసుకున్నారు. అదే ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి ఎవరైతే చిన్నాన్న కొడుకైనా ఈ కేశవ దగ్గరికి ఆ ప్లాన్తో వెళ్ళారు. బట్ కేశవ వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు. కోఆపరేట్ చేయకుండానే కాకుండా ఆ సూర్యనారాయణతో కూడా అతను క్లోజ్గా మూవ్ అవుతున్నాడని వీళ్ళందరూ కూడా అతని మీద గ్రడ్జ్ పెంచుకున్నారు. అండ్ వీళ్ళకి అదే విధంగా కాకుండా వీళ్ళకి పెదనాన్న చిన్నాన్న ప్రాపర్టీస్ విషయంలో కూడా అన్నదమ్ములందరికీ ప్రాపర్టీ డిస్ప్యూట్ కూడా నడుస్తూ ఉంది. సో ఈ విధంగా ప్రతి విషయంలో కేశవ తమకి అడ్డు వస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో ఎలాగైనా అతను అడ్డు తొలగించుకోవాలని ఈ మంత్ 17th ప్లాన్ చేసుకున్నారు. సో కేశవ వాళ్ళ మేనమామ అయిన గంగరాజుతో మనకి ముదిగుబ్బకి సరుకులు కొనేదానికి వస్తున్నప్పుడు ఆ టైంలో ఆ రోడ్లో ఎవరు ఉండరు అన్న ఉద్దేశంతో వీళ్ళు ముందు నుంచే ప్లాన్ చేసుకొని అందరూ ఒకరితో ఒకరు మనకి ఫోన్లో కాంటాక్ట్ అవుతా అతను ఒక స్పాట్కి ఎవరు లేని స్పాట్కి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ముందే అక్కడ కాపు కాసుకొని ఉన్నారు. రాగానే వెంటనే ఫస్ట్ కేశవాన్ని అటాక్ చేశారు. ఒక కట్టెతో అటాక్ చేశారు. కట్టెతో అటాక్ చేసిన తర్వాత అతన్ని మళ్ళీ కొడవలతో ఒక వేటు వేయడం జరిగింది. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా చాగలమరి ఎస్ఐ మారుతి అన్నారు. మండలంలో కర్ఫ్యూను పరిశీలించిన ఆయన మండల ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు బయటకు రావద్దని నిబంధనలు బేఖాతరు చేస్తూ బయటకు వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈరోజు రాబడిన సమాచారం వరకు ఈ బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతున్నారనే ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ కరోనా లాక్డౌన్ 12 గంటల నుండి 6 గంటల వరకు నియమ నిబంధనలు ఉంటాయి. ఈ గుంపులుగా ఉండడం అనేది కూడా నిషేధము. అలా గుంపులుగా లేకుండా ఆడుకుంటుంటే వాళ్ళ బండ్లు సీజ్ చేసేసి కేసులు నమోదు చేసి సీజ్ చేస్తున్నాము. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు చేపట్టిన పోరాట దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా రేపల్లెలో సిఐటియు నేతలు నిరసన చేపట్టారు. సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. లేని ఎడల ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితమైన విధానాలను మానుకోవాలని సూచించారు. వర్గము మొత్తం ఐక్యంగా అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ రోజుకి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలో కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వివిధ కార్మికులు పని ప్రదేశాల్లో నిరసనలు మద్దతులు తెలియజేసిన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రేపటి పట్టణంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రాణానికి మనందరికీ తెలుసు. ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రం పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ ప్రారంభించింది. అయినప్పటికీ అనేక వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపాయలు చెల్లించడం కానీ అనేక లక్షలాది మందికి ఉపాధి కల్పించిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రాధాన్యత. కానీ సొంత ఇనుప ఖనిజం లేదు అనే కారణంతో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాలు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని చెప్పేసి మొన్న పార్లమెంటు సమావేశాల్లో జనవరి 27వ తారీఖు నాడు నిర్ణయం చేయడం జరిగింది. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు అన్ని కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఐక్య కార్యాచరణ కమిటీకి ఏర్పడి రాష్ట్రం మొత్తం కూడా ఆందోళన చేస్తున్నారు. ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించదని చెప్పేసి కార్మికులు 100 రోజుల నుంచి పోరాటం నిర్వహిస్తున్నారు. ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తొద్దు అని చెప్పేసి నిన్న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం రాబోయే కాలంలో కార్మిక వర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి తెలియజేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అనేక మంది. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో నాగుపాము కలకలం రేపింది. ఇండ్ల మధ్యలోకి వచ్చి హల్చల్ చేసింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్లను సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా అతడు 6 అడుగుల నాగుపామును పట్టుకొని అడవిలో వదిలేశాడు. దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. తీసుకోండి ఫోటో అండి. మంజు అదే సార్లు మనం ఆ పక్కన తిప్పట్లా తీసుకున్నా అప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆనందయ్య మందు తయారీ విధానాన్ని పరిశీలించిన చెవిరెడ్డి. ప్రభుత్వం ఆదేశాల మేరకు టీడీడీ ట్రస్ట్ ద్వారా మందు తయారీకి నిర్ణయం. నగరి మాక్ సెంటర్కు రోజా చారిటబుల్ ట్రస్ట్ సాయం. వైద్య పరికరాలు, యంత్రాలు అందజేత. బాపట్లలో ఉపసభాపతి కోన రఘుపతి ప్రెస్ మీట్. కరోనా కట్టడికి సీఎం ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని వ్యాఖ్య.
రాయచోటి ఆసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత కరోనా పీడితుల మనోధైర్యంతో ఉండాలన్న ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి. గుంటూరు జిల్లా దాచపల్లిలో వాహన తనిఖీలు 50 కేసుల మద్యం స్వాధీనం నిందితుల పరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాను. వీటి న్యూస్ లక్ష్యం సమాజం.